ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఒక వీడియో చేసుకున్నాం అనమాట. గాడ్ ఆఫ్ వార్, గౌ అనుకోవచ్చు అనమాట. గాడ్ ఆఫ్ వార్, జీలోది ఓలోవో డబ్ల్యూ గౌ అని చెప్పి దాన్ని అయితే మనమైతే పిలుచుకున్నాం. మన త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంది. నిన్న నాగవంశీ గారు దాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. భయ్యా ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. మన తమనన్న రీట్వీట్ చేసిండు. ఈ విధంగా ఒక సినిమా ఉంటుంది అని చెప్పి రీట్వీట్ చేయగానే కింద ఒకటే కామెంట్లు చేశారు. దీనికి తిడుతున్నారు, తమనన్న తిడుతున్నారు. దీనికి నువ్వేనా, నువ్వు ఇయ్యాలా అని చెప్పి కొద్దిగా తమనన్న అయితే తిట్టడం నేను చూసాను అనమాట ట్విట్టర్లో. తప్పు భయ్యా, ఆయన ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్నకు సంబంధించినటువంటి చాలా పోస్ట్ కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో వేస్తూనే ఉంటాడు. దాని ప్రకారంగానే ఆయన ఏదో దాన్ని రీట్వీట్ చేసిండు. అంతేగాని నాకు మ్యూజిక్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుక్కునేటటువంటి స్టేజ్లో ఆయన లేడు అని చెప్పి మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. డిఎస్పి గారు ఆయన చూసుకున్నట్లయితే హీరో అయిపోయిండు. అనిరుద్ ఆయన చూసుకున్నట్లయితే మొత్తం తమిళ సినిమాలో ఫుల్ బిజీ అయిపోయిండు. తమన్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఈ తమన్కి మించి ఇప్పుడు ప్రస్తుతానికి మంచి బీజిఎం ఇవ్వగలటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని మీరు చూపించగలరా? చూపిలేరు. తమనే ది బెస్ట్ ఇస్తారనమాట. ఒకవేళ తమన్ మ్యూజిక్ మాకు వద్దు అని చెప్పి మీరు ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఓజీ చూడలేదని. నిజంగా ఓజీలో బీజిఎం ఏ లెవెల్ ఉంటుంది, ఎక్కడా పడుకోబెట్టాడు. ఆ రేంజ్లో బీజిఎం అయితే తను ఇచ్చిండు. ఓజీ 2 కూడా నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు. ఆయన మొన్నే ఏందో ఫస్ట్ సింగిల్ సాంగ్ లాగా కొద్దిగా రిలీజ్ చేశారు, మామూలుగా లేదు. అది తమన్నే మీరు తక్కువ అంచనా ఏమాకంటే. మనకు ఉన్నటువంటి అరుదైనటువంటి వచ్చిన మన తమనన్నే. చాలామంది ఆయన కాపీ కొడతాడు బ్రో, అక్కడ నుండి తీసుకొస్తారు, ఎక్కడ నుండి. ఈ విషయంలో చాలాసార్లు చెప్పినావు కంటే నేను ఒప్పుకుంటా అది. కానీ కొన్నిసార్లు ది బెస్ట్ ఇస్తాను అనమాట. దానికైతే ఎవడైనా ఒప్పుకోవాలన్నమాట. నన్ను అడిగితే ఈ త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో వచ్చేటటువంటి గాడ్ ఆఫ్ వార్ మూవీకి మన తమనన్న బీజం మంచిగా ఇస్తాడు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. ఆయన ఇస్తేనే బాగుంటుంది అనేటటువంటిది నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. దాంట్లో అయితే డౌటే లేదనమాట. మీ కామెంట్ కూడా తెలియజేయండి. సో దయచేసి తమనన్నని ఎవరు కూడా తిట్టమాకండి, ట్రోల్ చేయమాకండి. ఈ విధంగా నేను పోస్టర్ అనౌన్స్మెంట్ చేయగానే ఊరిని రకరకాలమైనటువంటి బ్రేక్ డౌన్లు, రకరకాలమైనటువంటి డీటెయిల్స్ చాలా అంటే చాలా వచ్చాయి. అంతకన్నా ముందు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 100% అల్లు అర్జున్దే. నేను చెప్పేస్తాను, మీరు కన్ఫర్మ్ అయిపోండి. అల్లు అర్జున్కి వివరించినటువంటి స్టోరీ వేరే బ్రో అనేటటువంటి మీరు డౌట్ అయితే పెట్టుకోమాకండి. మన త్రివిక్రమ్ గారు ముందు మన అల్లు అర్జున్తో సినిమా తీద్దామని చెప్పి అనౌన్స్మెంట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన అనమాట. ఒకసారి చూడండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏందో ప్రొడక్షన్ 8 అని చెప్పి ఈ విధమైనటువంటిది రిలీజ్ చేశారు. ఈ త్రివిక్రమ్ ఫిలిము ఇది చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో అనౌన్స్ చేసింది. అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది బ్రో అంటే అవసరం లేదు. ఆ పోస్టర్లో మీకు పైన డిఎన్ఏ సింబల్ కానొస్తుందా 8 లాగా, మీకు ఈ పోస్టర్లో అదే డిఎన్ఏ సింబల్ కానొస్తుంది. కావాలంటే చెక్ చేసి చూసుకోండి. సో ఖచ్చితంగా ఇదే మన అల్లు అర్జున్ అనేది. సో దాన్ని బట్టి చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇదేం కొత్త కాదు, ఇది రెండో ప్రాజెక్టు. ఫస్ట్ అల్లు అర్జున్ అన్నకి అనౌన్స్ చేసిన తర్వాత, అల్లు అర్జున్ అన్నతో తీద్దాం అనుకున్న తర్వాత అది ఎన్టీఆర్ చేతుల మీద మారడం అనేటటువంటిది ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటారా దేవరా? షాక్ అయ్యారా? మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫస్ట్ కొరటాల శివ గారు మన అల్లు అర్జున్తో దేవరా సినిమా తీద్దాం అని చెప్పి ఇగో ఈ విధమైనటువంటి పోస్టర్ను కూడా దింపారు. ఈ విధంగా అల్లు అర్జున్ కొరటాల గారు చూసుకున్నట్లయితే సముద్రం వైపు చూస్తున్నారనమాట. అక్కడంతా కూడా సముద్రం కానొస్తుంది. AA21 అని చెప్పి ఈ విధంగా రిలీజ్ చేశారు. సో సముద్రం, ఆ కొండ పైన ఉండేటటువంటి ఇల్లు, మొత్తం సముద్రం అంతా కూడా అక్కడక్కడ రెడ్ కలర్లో కానొస్తుంది. రెడ్ సీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఏ సినిమాలో ఉంది? దేవరాలోదే కదా. సో ఖచ్చితంగా ఫస్ట్ దేవరా సినిమా ఏదైతే ఉందో అల్లు అర్జున్కి పడాల్సినటువంటి సినిమా. కాకపోతే అల్లు అర్జున్ అన్న టైం ఖాళీ లేక మరి అల్లు అర్జున్ అన్న రిజెక్ట్ చేసిండో ఆ రీజన్స్ మనకు తెలియలే. కానీ ఇక అది వెళ్ళి మన ఎన్టీఆర్ కనుకైతే పడింది. అదేవిధంగా ఫస్ట్ త్రివిక్రమ్ గారు చూసుకున్నట్లయితే ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటి సినిమా అల్లు అర్జున్తో తీద్దామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఒక పోస్టర్ కూడా వదిలేశారు. కట్ చేస్తే ఇప్పుడేమో మళ్ళీ దాన్ని ఎన్టీఆర్కి అయిపోయింది. ఈ విధంగా పాపం అల్లు అర్జున్ అన్న సినిమాలన్నీ కూడా ఎన్టీఆర్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇది 100% మనమైతే ఒప్పుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మన అల్లు అర్జున్ అనే కావాలని చెప్పి త్యాగం చేస్తుంటా. మన అల్లు అర్జున్ ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే బావా బామృదులాగా చాలా క్లోజ్గా ఉంటారు. మా బావ అని చెప్పి ఎన్టీఆర్ అంటాడు, మా బావ అని చెప్పి అల్లు అర్జున్ గారు అంటారు. ఈ విధంగా ఇద్దరు వాళ్ళ బాండ్ని చూస్తుంటే నిజమైనటువంటి ఒరిజినల్ బామృదులు కూడా ఇంత క్లోజ్గా ఉండరు కదా, ఇదేం ఇంత ఇదిగా ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా మనకు కలుగుతూనే ఉంటుంది అనమాట. సో కావాలని చెప్పి బావ కోసం మన ఎన్టీఆర్ లైక్ మన అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ త్యాగం చేసుకుంటున్నారా అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే భయ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 100% అల్లు అర్జున్తో సినిమా తీయాలి అనేటటువంటిది మన నాగవంశీ గారు ఫిక్స్ అయి కూర్చుండు. కాకపోతే అల్లు అర్జున్ అని చూసుకున్నట్లయితే వరుసగా చాలా అంటే చాలా బిజీగా ఉండనమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆయన ఏ సినిమాలో రాకా సినిమాలో నటిస్తాడు. అది అయిపోయిన నెక్స్ట్ మినిటే లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో ఆయనకైతే డేట్స్ అయితే ఖాళీగా. సో డేట్స్ కుదిరియటం కుదరట్లేదు అనమాట.
అనమాట. దానివల్ల ఇది ఎప్పుడో రావాల్సి వస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు మేకింగ్ అయిన ఆ సినిమాకి సంబంధించినటువంటి పూజ అయినా ఎప్పుడో రావాల్సి ఉంది. కాకపోతే అల్లు అర్జున్ అన్న చాలా బిజీగా ఉండు, అల్లు అర్జున్ అన్న అయితే ఆ ప్రాజెక్ట్ను వదిలేసిండు. సో ఇంకెవరున్నారు మాకు సెకండ్ ఆప్షన్ అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ప్రస్తుతానికి మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ షూటింగ్లో ఉన్నాడు. అది చూసుకున్నట్లయితే ఇంకొక 4-5 నెలల్లో ఫినిష్ అయిపోద్ది. ఫినిష్ అయిన తర్వాత ఇక ఎన్టీఆర్ అన్న దేవరా 2 అనేటటువంటిది ఇప్పట్లో ప్లాన్ చేసేటటువంటి అవకాశాలు లేవు. ఇంకా డైరెక్ట్గా ఈ సినిమానే చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో త్రివిక్రమ్ గారితో కలిసి నాగవంశీ గారి ప్రొడక్షన్, ఆయన ఒక్కడ కాదు ప్రొడ్యూసర్, నాగవంశీ గారు, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. సో ఆల్రెడీ నందమూరి ఆర్ట్స్ అని చెప్పి దేవరాకి ఏ ప్రొడక్షన్ అయితే ప్రొడ్యూసింగ్ చేసిందో ఆ ప్రొడక్షన్తో కలిసి వర్క్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటిది అల్లు అర్జున్ అన్న దగ్గర నుండి ఎన్టీఆర్ అన్న దగ్గరికి రావడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే, అల్లు అర్జున్ స్టోరీ విన్నాడు, కాకపోతే వేరే డైరెక్టర్స్తో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. రాక షూటింగ్ ఏదైతే ఉందో 2027 ఎండింగ్ అయిపోద్దంట, ఇది ఇప్పుడు అయిపోదు. అండ్ లోకేష్ కనక రాస్తే ఎమ్మటే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ఇక ఆయన దొరకడం అనేటటువంటి ఉద్దేశంతో త్రివిక్రమ్ గారు మరియు నాగవంశీ గారు వెళ్ళి ఎన్టీఆర్ అన్న ముందు కూర్చుండు. ఎన్టీఆర్ అన్నకి స్టోరీ విపరీతంగా నచ్చేసింది. నచ్చేయడంతో ఎమ్మటే ఎన్టీఆర్ అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. ఇక వీళ్ళైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వదిలారు అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో సాడ్ ఇదైతే నేను చెప్తాను అనమాట. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీని వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు కుమారస్వామి యొక్క ఇదితో తీస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వెపన్ చూశారు కదా, షోలో చూసుకున్నట్లయితే పైన DNA సింబల్ కానొస్తుంది, కింద చూసుకున్నట్లయితే కుమారస్వామి వెపన్ కానొస్తుంది, ఆ త్రిశూల్ చూసుకున్నట్లయితే శివుల వారి వెపన్ కానొస్తుంది. ఈ విధంగా చెప్పలే కానీ దాంట్లో కుప్పలాది డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆయన రుద్రం అనేటటువంటి ఒక శ్లోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్లో కూడా వేరే లెవెల్ శ్లోకాన్ని మనకైనా అందించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఒక పోస్టర్లోని ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం గుడులు కానొస్తున్నాయి, మొత్తం బ్లడ్ బాత్ కానొస్తుంది, ఎర్ర జెండాలు కానొస్తున్నాయి, ధర్మం కోసం చేసేటటువంటి ఒక యుద్ధంలా కానొస్తుంది. ఇప్పటిదాకా మన దగ్గర రాముల వారి మీద చాలా సినిమాలు వచ్చాయి, కృష్ణుల వారి మీద చాలా సినిమాలు వచ్చాయి, శివుడు వారి మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా కుమారస్వామిని బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి సినిమా రాలా. కానీ ఆయన గురించి వింటంటేనే మీరు నిర్గాంతపోతారు, మీకు గూజ్బంప్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం నేనైతే మీకు ఫుల్ స్టోరీ వివరించేటటువంటి ప్రయత్నం ఇంకో వీడియోలో చేస్తాను అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఒక హీరో వేయాలి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన మహేష్ బాబు అన్న చూసుకున్నట్లయితే మనకు శ్రీరామచంద్రులాగా కనపడుతుండే, ఈ విషయం మీ అందరికీ తెలుసు. వారణాసి సినిమాలో ఆల్రెడీ మన రాజమౌళి గారు దాన్ని అఫీషియల్గా డిక్లరేషన్ చేసేసారు. ఎప్పుడెప్పుడు శ్రీరాములు అవతారం మాకు చూపిస్తారు సార్ అని చెప్పి రాజమౌళి గారిని ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటాం అనమాట. ఆల్రెడీ మహేష్ బాబు అన్న దేవుడు అవతారం వేసేస్తుండో శ్రీరాముల వారి గెటప్లో. ఆ తర్వాత మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే కర్నూలాగా కనపడుతుండో. బాబ్బా ఇంతకుమించి ఏం కావాలి భయ్యా, ప్రభాస్ అన్న డైరెక్ట్గా కర్నూలాగానంటే ఇక ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటి ఇమాజినేషన్ చేసుకోండి. ఈ విధంగా టాప్ హీరోస్ అందరూ ఒక పీరియాడిక్ చరిత్రలో నిలిచిపోయేటటువంటి క్యారెక్టర్ని అయితే వాళ్ళు చూజ్ చేసేసుకున్నారు. సో మన ఎన్టీఆర్ అన్న కూడా కుమారస్వామి రోల్ అయిపోతున్నారు అనేటటువంటి అఫీషియల్ డిక్లరేషన్ వచ్చిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అల్లు అర్జున్ కూడా మీరైతే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల, పోనీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఖచ్చితంగా త్రివిక్రమ్ గారికి చెప్పే ఉంటాడు, ఈ విధంగా నాకు కుదరట్లేదు, ఒక్కసారి వెళ్ళి మా బావని ఎన్టీఆర్ గారిని కలవండి, ఆయన ఏం చెప్తారో వినండి అన్న తర్వాతే నాకు తెలిసే మన త్రివిక్రమ్ గారైనా మన నాగవంశీ గారైనా డైరెక్ట్గా వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి ఉండొచ్చు. ఈ విధంగా అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ ఈ స్టోరీ చెప్పాం మీ బావగారికి, కాకపోతే ఆయన డేట్స్ ఖాళీలోపు మీతో తీయాలి అనేటటువంటిది ఆయన సలహా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న స్టోరీ విని ఓకే చేసిండు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. సో బావమతుల బాండింగ్ మామూలుగా ఉండదు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక వేరేలో వెళ్ళిపోదు ఫ్రెండ్స్. సో మన అల్లు అర్జున్ అన్న చూసుకున్నట్లయితే రాకాతో ఫుల్ బిజీగా ఉన్నానమాట. రాకాలో ఆయన ఒక యూనిక్ క్యారెక్టర్. ఇప్పుడు మన టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోస్ అందరూ కూడా దేవుళ్ళ క్యారెక్టర్ వేయడానికి ఇష్టపడుతుంటే, కానీ మన అల్లు అర్జున్ అన్న క్వైట్ డిఫరెంట్, రాక్షసుడు రోల్ వేయడానికి ఇష్టపడుతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. రాకాలో ఫస్ట్ లుక్ చూసాం, ఎంత విలన్ లాగా ఉన్నాడు, ఎంత రాక్షసులాగా ఉండు అనేటటువంటిది. ఇక సినిమాలో ఇంకెంత విలన్ లాగా ఉంటాడు, ఎంత రాక్షసులాగా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వేచే చూడాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ క్యారెక్టర్స్ ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, కానీ రాక అనేటటువంటి క్యారెక్టర్ ఖచ్చితంగా ఎక్కింది. ఎందుకంటే అది రాక్షసుడు. మనోళ్ళు దేవుడి కన్నా రాక్షసుని ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మా హీరో రాముల్లాగా కనపడుతుండ్రా అన్న కన్నా మా హీరో రావణుల్లాగా కనపడుతుండ్రా అంటే ఆ యొక్క వీధి వేరుంటుంది. అదేవిధంగా మనోళ్ళందరికీ కూడా రాక్షసుల్లాగా చూపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్నే అల్లు అర్జున్ అన్న క్యాచ్ చేసుకొని విధంగా మనం ముందుకు రాబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. వన్స్ ఈ గాడ్ ఆఫ్ వార్ దగ్గర నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే బాధ అనిపిస్తుంది. సో అలాంటి బాధలు ఏం పెట్టుకోమాకనే ఖచ్చితంగా మన
ఎన్టీఆర్ అన్న కూడా మంచి ఇది కావాలి అనేటటువంటిది నేనైతే కోరుకుంటున్నా. చూసుకోండి, ఈ సినిమాకి ఆల్మోస్ట్ 3 నుండి 4 దాకా ప్రొడ్యూసర్స్ ఉన్నారంట. టీ సిరీస్ కూడా దీంట్లో అయితే పార్ట్నర్షిప్ కలవబోతుందంట. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పటిదాకా దేవరాకు చూసుకున్నట్లయితే 300 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఎన్టీఆర్ అన్న కెరియర్లోనే అదే హైయెస్ట్. ఇప్పుడు డ్రాగన్ కూడా పెడుతున్నారు, కాకపోతే డ్రాగన్కి 280 కోట్లు ఎంతో పెడుతున్నారు, దేవరా కన్నా తక్కువే. కానీ ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాకి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 5 నుండి 700 కోట్ల మధ్యలో ఖర్చు కావచ్చు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మరి ఏం చేస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ అన్నని కుమారస్వామి లాగా ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం కూడా నాకైతే ఆగట్లేదు అనమాట. ఏ సినిమా మీద నా హైప్ ఉందో లేదో అనేటటువంటిది తెలియదులే, కానీ వీళ్ళైతే జస్ట్ త్రిశూలాన్ని రిలీజ్ చేసి ఒక రేంజ్లో హైప్ పుట్టించారు అనేటటువంటిది 100% వస్తాం. ఉంటాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయాలి, షేర్ చేయండి. మన అఖిల్ది లెనిన్కి సంబంధించినటువంటి ట్రయల్ వస్తే వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా మిస్ చేయమాకండి. బాయ్ బాయ్, నమస్కారం.